ఏ అబ్బాయి పద మాట్లాడాలి. చూడు విక్రమ్, సారీ, ఐఎమ్ రియలీ సారీ. మా అమ్మ చేసిన తప్పే, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లుక్ స్వాతి, స్ట్రైట్గా మాట్లాడుతున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒకరినొకరు తెలుసునాక ఇద్దరికి నచ్చితేనే వీ కెన్ టేక్ ది నెక్స్ట్ స్టెప్ అనుకున్నాను. కానీ లోపల ఇదంతా ఎనీవే. ఇప్పుడు కూడా నేను అనేది ఒకటే, నీకు నచ్చితేనే పెళ్లి జరుగుద్ది, లేదంటే ఇక్కడే ఆపేద్దాం. ఎవరేమనుకుంటారనేది పట్టించుకోకు, నీకేమనిపిస్తే చెయ్యి, నాకు అదే ముఖ్యం. డెసిషన్ ఇస్ యువర్స్. చెప్పావా? ఏ తెలీదు. అసలేం జరుగుతుంది? నీకేం కావాలి బేబీ? నా జీవితం నాకు కావాలరా. నేను పోగొట్టుకున్నవన్నీ నాకు కావాలి. నేను చేయాలనుకున్నవన్నీ నేను చేయాలి. నేను ముసల్దాన్న అయ్యేలోపు నాకు నచ్చినట్టు నేను బతకాలి. మరి విక్రమ్తో ఉన్నదేంటి? అది అది అర్థమై సచ్చేలోపు తల్లి కొడుకులు ఇద్దరు తొందర పెట్టి చంపేస్తున్నారు కదా, నా తప్పేంటి? ముసల్దానిగా ఉన్నంతకాలం ఏం జరిగినా ఇంతేలే అని సరిపెట్టుకున్నా. కానీ మళ్ళీ వయసు వచ్చాక ఇష్టంగా ఒక అబ్బాయి నన్ను చూస్తుంటే చాన్నాళ్ళకి మళ్ళీ నేను అందంగా ఉన్నానని అనిపిస్తుంది. అలాంటి చూపు కోసమైనా మళ్ళీ అందంగా కనిపించాలని ఉంది. పిచ్చి దానిలో మాట్లాడుతున్నాను కదా. దేవుడు మళ్ళీ వయసు ఇచ్చాడు. ఆ వయసు మళ్ళీ రెక్కలుక్కుంటుంది. ఒకే జన్మలో 2 జీవితాలు కదా నాయి. సుఖం కూడా నరకంగా ఉంటుందిరా ఒక్కోసారి. కానీ మాటలు పెళ్లిదాకా వెళ్ళాయిగా బేబీ. అదే ఆలోచిస్తున్నా. దేవుడే రాశాడు. ఏంట్రా లైట్స్ ఆఫ్ చేయరా. 5 minutes ఆగు. 3 అయిందిరా, ఇంకేం చేస్తున్నావు? రేపు విక్రమ్ ఫైనల్ ట్యూన్ వినిపించాలి కదరా, ఫైన్ ట్యూన్ చేస్తున్నా. అయిపోయిన ట్యూన్కి ఇంకెంత ఫైన్ ట్యూన్ చాలే. ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. 7 నన్ను మాత్రం లేపకే. ఆపే, ఫైనల్స్లో రావాల్సిన సాంగ్ ఇది కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీ సాంగ్ బాగాలేదు. బాలేదంటే? అంటే బ్యాడ్ అని, నాకు నచ్చలేదని. నీకు నచ్చలేదా? అది చెప్పాల్సింది ఆడియన్స్. నీ పని మమ్మల్ని సెలెక్ట్ చేయడం వరకే. ఓ రియలీ? ఓ రియల్లీ? నవ్ యూ థింక్ యూ నో మ్యూజిక్? అయితే ఓ పని చేయి, నువ్వు వచ్చి కంపోజ్ చేసారి మేము వచ్చి పాడతాం, ఓకేనా? లిజన్ డూడ్, రోడ్డు మీద పాడుకుంటుంటే ఎవరికి తీసుకొచ్చింది నేను. నా దగ్గర బలుపు చూపించామనుకో, మళ్ళీ రోడ్డు మీదకి తీసుకెళ్లేది కూడా నేనే. బాగుందని చెప్తే దేవుణ్ణి అయ్యాను, బాగోలేదంటే వెళ్ళనయ్యానా? 2 తీసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది నీ మ్యూజిక్కి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, నేను సెలెక్ట్ చేసింది నీ వాయిస్ విని కాదు, స్వాతి వాయిస్ విని. నువ్వేదో పెద్ద రెహమాన్లా ఫీల్ అవుతున్నావు. ఎలా? రాకీ 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 ఆగరా. ఎందుకు అంత కోపం? మనం గెలవాలంటే అందరూ చెప్పే మాటలు వినాలి కదా. నిన్ను చూసి మా అందరికి ఛాన్స్ ఇచ్చాడంట, మాకు టాలెంట్ లేదు మరి. అవునులే, అడుక్కునే వాళ్ళం కదా. సరే ఏదో అన్నాడులే, మనం గెలిస్తే విక్రమ్ కూడా సంతోషపడతాడు కదా. ఏంటి అంత సపోర్ట్ చేస్తున్నావు అండి? అవునులే, అటు రూమ్కి వెళ్ళి పడుకుంటున్నావుంటగా, అందుకేనా? సచ్చినోడా సచ్చినోడా సచ్చినోడా, నోట్లోంచి ఆ మాట ఏంటి, ఆ దైత్రం ఏంటి? ఈయన నేర్చుకుంటావు కాలేజ్కి వెళ్ళి? ఇదేనా నీ చదువు? ఎదవకనా ఎదవకనా? ఓయ్, నన్ను అంత లేచి మాట్లాంటావా నువ్వు? సచ్చినోడా కీరీసెడమ్మా గుంటుడు.
ఆపట్టు. ఏ. చెప్పింది విని ఆపట్టు. అనరా. మరి ఒకేగాడు కదా, పెసరెట్ అంటే ఇష్టం కదా, తిను. ఎవరు చెప్పారు నీకు పెసరట్ అంటే నాకు ఇష్టమని? నాకు తెలీదా చిన్నప్పటి నుంచి? పెసరెట్ అంటే ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా? ఒరే అబ్బాయి, నీకు పెసరెట్ అంటే ఇష్టం కదా, చూడు చెయ్యి లాగేస్తుందిరా. ఆపట్టమ్మా. సారీ. మంచి పిల్లాడమ్మా మరాకి. ఇంకెప్పుడు అలాంటి మాటానికే నన్నే కాదు ఏ ఆడపిల్లనే అనకూడదు అలాగా. ఎందుకో తెలియదు స్వాతి, ఐ ఫీల్ లైక్ యువర్ మై ఫ్యామిలీ. ఆ విక్రమ్ నీతో మంచి పిల్లాడ్రా, మనల్ని పిలిచి బంగారు లాంటి అవకాశం ఇచ్చాడు కదా, మరి అందుకే అభిమానం నాకు. అంతేనా? చంపేస్తాను, నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి. తిన. గుడ్. ఏంటి గుడ్డు? ఇంతకు ముందు అయితే గుడ్లు పేలిపోతే చచ్చినోడా అనేదానివి. పర్లేదు, స్లోగా సిటీకి వచ్చేస్తున్నావు. రాక రాక వచ్చిన అవకాశం నీకు. ఆ పిల్లోడు చెప్పినా నేను చెప్పినా నువ్వు నెంబర్ 1గా ఉండాలనే కదా. ఆ పాట కాకపోతే దాన్ని బాబు లాంటిది ఇంకోటి చేసే దమ్ముందిరా నీకు. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. మా నాన్నమ్మ కూడా ఇంతే, నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. ఐ రియల్లీ మిస్ హర్. నా షో చూస్తుందంటావా? నీ నాన్నమ్మకి నువ్వంటే అంత ఇష్టమా? అందరికంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం. అయితే చూస్తుందిలే, నన్ను నమ్ము. ఏమైంది, దెబ్బ తగిలిందా? ఏ లేదు, చిన్న దెబ్బలే. ఈ ముడతలేంటి? రోడ్డు మీద స్కూటర్ గుద్దుకుని దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఆ పిన్నీస్ ఎందుకురా? ఏం చేస్తున్నావు? ప్రాణం తీసేసాడు రా దేవుడు. అయ్యో, రక్తం వచ్చిన చోట ముడతలు పడిపోతున్నాయి బేబీ. మళ్ళీ మామూలు అవట్లేదు బేబీ. నానా, నా గొప్ప సర్వ నాశనం చేశాడమ్మా. నా జీవితం దుప్ప నాశనం చేసేసాడమ్మా. సరోజ పిన్ని, సుశీలత్త, డేవిడ్ అంకుల్ అందరూ రండి. నా బతుకు సర్వ నాశనం చేసేసాడు. ఒక్క రోజన్నా మనశ్శాంతిగా ఉండేవా మా ఇద్దరిని? ఇద్దర్నా? ఏమేం మద పిశాచి. ఊళ్ళో ఉన్న మొగళ్ళు ఎవ్వరు నచ్చలేదే నీకు? తిన్నిలాగా తిన్నసలు. అయ్యో అయ్యో అయ్యో, నా బతుకు నాశనం చేసేసారు. మా అమ్ముంటే జరిగేదా ఇలా? అయినా నా బతుకే ఇలా. ఏమీ లేదు, ముందు నువ్వు ఏడు పాపు. ఏం లేదు కదా, ఏం లేదు కదా. అప్పుడు ఈ పెద్ద మనుషులందరి ముందు బొట్టాయి. అది నీ కూతురను లేకపోతే మనవరా లాంటిదను నా మీద బొట్టేసి చెప్పు. నేను వేయను. వెయ్యవా? వెయ్యనంట. మరి తగ్గించేశారు. నేను వెళ్తాను. ఎక్కడికి? ఎట్లోకి? లేకపోతే ఎవడైనా డబ్బున్న ముసలాంటి పట్టుకుంటుంది. బాబాయ్, నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా? నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. నవ్వుతున్నారు అందరూ బయట. అసలు ఎవరది? ఎక్కడి నుంచి వచ్చింది? అదే వస్తా వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టమేంటి బాబాయ్? అది ఇది అంటే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక అనవసరం. విను, నమ్మటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బేబీ ఎవరనుకుంటున్నావు? అమ్మ. అమ్మప్పుడు అమ్మ కాదు. బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు, 24 ఏళ్ల పడుచు పిల్ల. బేబీ ఈ ఇంట్లో ఉన్న స్వాతే బేబీ. అర్థమైందా? ఈ మధ్యనే ఇంకొక నిజం కూడా తెలిసింది. ఏంటి? బేబీకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకో అంతవరకు ముసలిదైపోతుంది. నేను కూడా పిన్నిస్తో పొడి చూసా, అలాగే జరిగింది.
ఎవరికి చెప్పుకొని నా బాధ. ఒక పని చేయి బాబాయ్, ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, వెళ్ళి కలు. ఇంకా ఇంకా నీలో ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావు అన్నీ ఆయనతో చెప్పాయి. ఎవడాడు? సైకాట్రిస్ట్, చాలా పెద్ద డాక్టర్. రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా. జాన్ నాకు మంచి ఫ్రెండ్. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నచ్చకపోతే ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చేయచ్చు. ఓకేనా? కాఫీ. ఇదేనా దయాల కొంప? రెంట్ ఏమక్కర్లేదు కానీ 3 పూట్ల మంచి యమ్మీ నాన్ వెజ్ వండి పెడితే చాలు డార్లింగ్. ఏహే, అసలే తన ప్రాబ్లమ్స్ అనుకున్నాయి. నువ్వు ఇరిటేట్ చేయకు. అరే చిల్ చిల్, ఊరికే జోక్ చేసా. ఓకే యు గైస్ రిలాక్స్. వెరీ బ్యాడ్ కాఫీ. సర్లే, నేను బయలుదేరుతాను. యాక్చువల్లీ ఐ ఫర్గాట్. నా టైమింగ్ కొంచెం బ్యాడ్, కానీ నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకు? మా నాయనమ్మవి. అబ్బాయి, నా చిన్నప్పుడు అమ్మా నాన్న దుబాయ్లో ఉండేవాళ్ళు. నేను నాయనమ్మ దగ్గర పెరిగాను. తను పోయి 2 years అయింది. రియల్లీ మిస్ సార్. తను ఉంటే తనే నీకు స్వయంగా ఇచ్చేది. నీకు విషయం తెలుసా, నీకు మా నాయనమ్మకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ భాష, ఆ మాట తీరు, మొన్న అందరికి కొట్టించావు కదా ఆ పద్ధతి, నీ యాటిట్యూడ్. తను ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సరే, నేను బయలుదేరతా. ఏంటో చెప్పు. Time of death 3:20 p.m. Inform to the family. మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి, ఏం చేయలేకపోయాం. సులోచన కొడుక్కి చెప్పాలి. దీని బతుకంతా అబద్ధమే బేబీ. మా విజ్జిగాడు నాకు ఏసీ కొన్నాడు, మా విజ్జిగాడు నాకు బూట్లు పంపాడు, అన్నీ అబద్ధాలే. వాడు దీంతో మాట్లాడి 10 సంవత్సరాలు అయిందంట బేబీ. ఇది నలుగురిలోనూ చులకన కాకూడదని ఇంతకాలం ఆ యదవని గొప్పోణ్ణి చేసింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మేమంత దూరం రాలేం, కావాలంటే డబ్బులు పారేస్తాం, మీరే దాన్ని బూడిది చేసుకోండి అంటున్నాడు. ఆడు నీ విజ్జిగాడు. బుద్ధి లేదే నీకు, సిగ్గులేదు. ఆడు కొడుకా? ఆస్తులు రాసిచ్చినంత వరకే ఈ నా కొడుకులకి తల్లిదండ్రులు కావాల్సింది. ఎక్కడో 100కో 1,00,00,000 ఒకడు ఉంటాడు మన శేఖర్ లాంటాడు. థ్యాంక్ యూ. సూపర్, మీరు డెఫినెట్ గా వినోకర్ ఇలా చేస్తే. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు కదా. అందరూ వాళ్ళ సాంగే బాగుందంటున్నారా? వాళ్ళది బాగుంటే మనది బ్రహ్మాండంగా ఉంటది. నాకు డౌటే స్వాతి. ఎందుకు? నేను వాళ్ళంత బాగా కంపోజ్ చేయలేదేమో అని భయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు, ముందు మన పాట వినిపించు. నానా 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 నానా
ఏంట్రా ఎలా ఉంది? తిరిపోయింది రాకీ, కుమ్మేసే అంతే. స్వాతి నిజంగా బాగుందా?